ఇప్పుడు మనం కోఎఫిషియంట్స్కి జీరోస్కి ఉన్న రిలేషన్ కనుక్కుందామమ్మా. ఇప్పుడు నేను ఇందాక ఈక్వేషన్ తీసుకుంటున్నాను 2x² + 3x + 1. ముందుగా నేను జీరోస్ ఫైండ్ చేస్తున్నాను. దీనికి జీరోస్ ఎలా ఫైండ్ చేశాను నేను? 2x² + 3xని నేను ఏం చేస్తున్నానమ్మా 2x + 1 2x + 1x కింద రాస్తున్నాను +1. ఇప్పుడు ఫస్ట్ 2 టర్మ్స్లోంచి 2x కామన్ తీస్తున్నాను, x + 1 వస్తుంది. ఈ రెండింటిలోంచి నేను 1 కామన్ తీస్తున్నాను, x + 1 వస్తుందమ్మా. అప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఏమవుతుందమ్మా, x + 1 కామన్ తీసుకుంటే 2x + 1 వస్తుంది. ఇప్పుడు జీరోస్ ఏమొచ్చినాయి మనకి? x + 1 = 0, 2x + 1 = 0. ఇలా తీసుకుంటే x -1, 2x -1, x -1/2 వచ్చింది. ఇప్పుడు వచ్చిన ఈ రెండు జీరోస్ నేను కోఎఫిషియంట్స్కి ఏమైనా రిలేషన్ ఉందా? నేను జీరోస్ రెండు కలుపుతున్నాను, అంటే సమ్ ఆఫ్ జీరోస్ చేస్తున్నాను. సమ్ ఆఫ్ జీరోస్ చేస్తే అంటే ఈ వచ్చిన జీరోస్ని రెండింటినీ కూడా నేను కలుపుతున్నాను అనమాట. కలిపితే మనకి ఎల్సిఎం ఎంత అవుతుందమ్మా? 2 ఎల్సిఎం అవుతుంది. 2 × 1 = 2 అంటే -2 + -1 అంటే -3/2 వచ్చిందమ్మా సమ్ ఆఫ్ జీరోస్. ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ చేస్తున్నాను. ఇది దేనికి ఈక్వల్గా ఉంది? -3/2 దేనికి ఈక్వల్గా ఉందంటే ఇదిగో 3, ఇది 2. ఎక్స్ కోఎఫిషియంట్ x² కోఎఫిషియంట్లు ఈ రెండు మనకి ఇక్కడ కనబడుతున్నాయి. అంటే x కోఎఫిషియంట్కి ఇక్కడ ఏముంది? మైనస్ ఉంది కాబట్టి దీన్ని నేను ఏం రాస్తున్నాను? -x కోఎఫిషియంట్ / x² కోఎఫిషియంట్ అలా రాయొచ్చు. నెక్స్ట్ నేను ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ చేస్తున్నాను. ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ చేస్తే -1 × -1/2 ఈ రెండు ఇంటూ చేస్తే ఎంత వచ్చింది మనకు? 1/2 వచ్చింది. 1, 2 దేనికి అంటే కాన్స్టెంట్ టర్మ్ x² కోఎఫిషియంట్ అంటే కాన్స్టెంట్ టర్మ్ / x² కోఎఫిషియంట్ ఈ రెండింటికి ఈక్వల్ అంతేనా?